సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొత్తపల్లి గ్రామంలో 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సురభి కుమార్ గౌడ్ వీరభద్ర కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి సురభి కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరముల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సేవలు చేసినా మా సేవను వాడుకున్నారే తప్ప మమ్మల్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొత్తపల్లి మాజీ సర్పంచ్ నవీన్ శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డు సభ్యులు వినోద్ వెంకటరెడ్డి, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. వార్డు నంబర్ ఓడిపోయినా కాబట్టి మా వీరభద్ర నగర్ ప్రజలంతా కలిసి ఏకగ్రీయంగా ఎన్నుకున్నామని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి చేసుకుందామని అనుకున్నప్పుడు మా అన్నయ్య వచ్చి జర్నల్ వచ్చింది, నేను నిలబడతా అంటే 3 వచ్చినాయి కదా, 20 వచ్చింది, 22 వచ్చింది, 16 వచ్చింది, ఎల్లనన్నా నిలబడన్నా నువ్వు వీళ్ళ నిలబడకు అని చెప్పేసి మా అన్నయ్యకి చెప్తాం జరిగింది. చెప్తే నేను నిలబడతాము, నాకు చైర్మన్ పోస్ట్ వచ్చేది అని చెప్పేసి అంటే నేను 16లో నిలబడు, నేను ఇలా నిలబడతా అని చెప్పేసి అంటే మన కాలనీలో కూడా ఏమన్నారంటే అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరు కలిసి మాకు కుమార్ అన్నయ్య నిలబెట్టుకుంటాము, నువ్వు వీళ్ళకి ఎందుకు వస్తున్నావు అన్నయ్య, వీళ్ళకి రాకు, మేము కుమార్ అన్నయ్య నిలబెట్టుకున్నాము, మేము అందరినీ 4 ఏళ్ల సంది నేను అభివృద్ధి చేసుకుంటూ వస్తే కాబట్టి అందరు కలిసి అడిగిర్రు, బాగా నన్ను కూడా ఏమన్నా అడిగారు అంటే నేను నిలబడుతున్నా అని చెప్పేసి మీ అన్నయ్య తమ్ముడే నిలబడుతున్నాడు, మేము అందరం ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం, అందరం 3 కాలనీలో 3 గల్లీలో ఉన్నామని చెప్పేసి మా అన్నయ్య చెప్తాను జరిగింది. నీకు ఇస్తాము, అన్నయ్య 4-5 సార్లు చేసిండు, నీకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తాము, నీకు కూడా ఇచ్చి ఒక 5 మెజార్టీతో గెలిపించాలని అందరు అక్కలను, చెల్లెళ్ళను, అన్నలను, తమ్ముళ్ళను మీకు ఎప్పుడు వెళ్ళలా మీకు 5 నిమిషాలలో ఫోన్ చేస్తే నేను 5 నిమిషాలలో మీ ఇళ్ళ దగ్గర ఉంటా అని చెప్పేసి నేను కోరుతున్నాను.